నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ప్రారంభం కానుంది. 10 రౌండ్స్లో 42 టేబుల్స్లో కౌంటింగ్ జరగనుండగా ఒక్కో టేబుల్కు ఒక్కో సీసీ కెమెరాను అధికారులు ఏర్పాటు చేశారు. ముందుగా షేక్పేట్ డివిజన్కు సంబంధించి మొదట పోలైన 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నంలోపు ఫలితాలు తేలనున్నట్లు సమాచారం. కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మద్యం దుకాణాలను పోలీసులు పూర్తిగా బంద్ చేశారు. అలాగే విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై అందరిలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అజీమ్ ఉన్నారు. గుడ్ మార్నింగ్ అజీమ్. అజీమ్, ఏంటి కౌంటింగ్ కు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ కూడా అమల్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? ప్రస్తుతం మనం ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ సంబంధించినటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద ఉన్నాం. ఇక్కడ కౌంటింగ్ సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే పోలీసులు పూర్తి స్థాయిలో కూడా 144 సెక్షన్ విధించారు. చుట్టుపక్కల కూడా ఎవరిని కూడా పాసులు ఉన్నవారికి అనుమతిస్తున్నారు తప్ప మిగతా ఎవరికి కూడా అనుమతి ఇవ్వని పరిస్థితి కనిపిస్తుంది. అయితే లోపల కూడా మనం ఉన్నాం ఏదైతే కౌంటింగ్ సెంటర్ చూడండి, వేటు అఫీషియల్స్, స్టాఫ్ అండ్ క్యాండిడేట్స్కి ఏదైతే ఒక వే పెట్టారు, ఏజెంట్స్ కోసం ఒక వే పెట్టారు. అయితే పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఈ స్టేడియంని వారి అదుపులోకి అయితే తీసుకున్నారు. కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో మరి కాసేపట్లోనే అంటే 8 గంటలకు ఏదైతే కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి హోమ్ పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. దాంట్లో 105 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. సో మొత్తంగా ఓవరాల్ మనం జూబ్లీహిల్స్ చూసుకుంటే 58 మంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉండగా దీంట్లో పోలైన ఓట్ల శాతం చూసినట్టయితే కేవలం 1,98,631 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అంటే 48.49% పోలింగ్ శాతం మాత్రమే పోలేనట్టు మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఓట్ల లెక్కింపు కోసం ఇప్పటికే ఏదైతే 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు, 10 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి భావించారు. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్టయితే కేవలం 14 టేబుల్లే వేస్తారు. కానీ ఇది ఉప ఎన్నిక కావడం కేవలం ఒకే నియోజకవర్గం ఉండడంతో కౌంటింగ్ ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలని చెప్పి కూడా 42 టేబుల్స్ ఏర్పాటు చేసి 10 రౌండ్లో ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి కూడా ఏదైతే అధికారులు భావించారు. సో ఈ నేపథ్యంలో ఇలా చేశారు. ఇక ప్రతి టేబుల్కు 3 ఎన్నికల సిబ్బంది ఉంటారు. అలాగే అభ్యర్థితో పాటు ఒక కౌంటింగ్ ఏజెంట్ కూడా అనుమతిస్తారు. ఇక కౌంటింగ్ స్టార్ట్ అయిన గంటలోపే ఫలితాలకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ట్రెండ్స్, అంటే 1 అవర్ లోపే ఎవరు గెలుస్తారని ఒక ట్రెండ్స్ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో 4 గంటల్లో కౌంటింగ్ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏదైతే మొదట షేక్పేట్ డివిజన్ నుంచి మొదలై చివరిగా ఎర్రగడ్డ డివిజన్లో ముగుస్తున్నట్టు కూడా తెలుసు. సో మొత్తం 7 డివిజన్లు ఉన్నాయి. సో 7 డివిజన్లో షేక్పేట్ డివిజన్ నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సో ఓవరాల్గా కూడా పూర్తి స్థాయిలో కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం చుట్టూ కూడా 144 సెక్షన్ని అమలు పెట్టారు. ఏదైతే వైన్ షాప్స్ అన్నీ కూడా మూసివేశారు. అలాగే ఎన్నికల ప్రక్రియ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత గెలిచిన తర్వాత కూడా ఏదైతే ర్యాలీస్ కూడా నిషేధించారు. సో ఇప్పటికైతే బలగాలు కూడా కేంద్ర బలగాల అధీనంలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా తీసుకురావడం కూడా జరిగింది. ఇక మనం బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్లు కూడా మొత్తంగా వాళ్ళంతా కూడా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, బొల్ల మల్లయ్య యాదవ్ మాజీ ఎమ్మెల్యే, నోముల భగత్ మాజీ ఎమ్మెల్యే, కంచర్ల భూపాలరెడ్డి మాజీ ఎమ్మెల్యే, అలాగే కౌంటింగ్ సెంటర్ వద్దకు బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఇప్పటికే చేరుకున్నారు. సో కాంగ్రెస్ సంబంధించినటువంటి కౌంటింగ్ ఏజెంట్లు అభ్యర్థి మరి కాసేపట్లో కూడా చేరుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా అయితే ప్రక్రియ మరి కాసేపట్లో ఇంకో ½ అన్ అవర్లో ఏదైతే జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి కౌంటింగ్ ఏదైతే ఉందో ఆ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సో సుమారు గంటలోపే ట్రెండ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. సో 4-5 గంటలలోపు పూర్తి స్థాయి వివరాలు వెలువడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఎవరికి జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టారు, జూబ్లీహిల్స్ ప్రజల్లో పట్టం కట్టింది ఎవరికి అని తెలియాలంటే మాత్రం మరికొద్ది గంటల్లోనే తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవైపు కాంగ్రెస్ తామేదే గెలుపు అని చెప్పి ధీమాగా ఉంది. బీఆర్ఎస్ కూడా ఒకవైపు ఖచ్చితంగా మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా పోరు మాత్రం ఈ 2 పార్టీల మధ్య ఉండేటువంటి అవకాశం ఎక్కువగా మనకు కనిపిస్తుంది. శ్రీదేవి, అజయ్, అయితే మొదటి రౌండ్ కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అండ్ లెక్కింపు 8 గంటలకు మొదలైన తర్వాత 10 నుంచి 20 నిమిషాల్లో వీటి ఫలితాన్ని నిర్ణయిస్తారంటున్నారు. అయితే ప్రతి టేబుల్ వద్ద ప్రతి అభ్యర్థి తరఫున ఎంతమంది ఏజెంట్లు ఉండే అవకాశం ఉంది? ఎంతమందికి అక్కడ అవకాశం ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు? కౌంటింగ్ స్టార్ట్ అయిన వెంటనే మొదటగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్, హోమ్ పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది కాబట్టి ఏదైతే ప్రక్రియకు సుమారు ఈవీఎంలు ఓపెన్ చేయాలంటే మాత్రం ½ అన్ అవర్ సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏవైతే ఈ పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయో పోస్టల్ బ్యాలెట్ ముగిసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి
ఈవీఎంలకు సంబంధించిన ప్రక్రియ మొదలైన అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇక మనం కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ చూసుకున్నట్టయితే ఎన్నికల అధికారులు, అభ్యర్థులు, ఏజెంట్లు తప్ప ఇతరులను ఎవరికి స్టేడియంకి అయితే ఇప్పటికైతే వాళ్ళు లోపలికి రానివ్వడం. సో స్టేడియం సంబంధించినటువంటి అభ్యర్థి మనము ఎంతమంది ఉంటారనే దానికి మనం చూసుకున్నట్టయితే ప్రతి టేబుల్కి 3 ఎన్నికల సిబ్బంది ఉంటారు. అలాగే అభ్యర్థితో పాటు ఒక కౌంటింగ్ ఏజెంట్ను టేబుల్ వద్దకు అనుమతిస్తారు. అలాగే 42 టేబుల్ ఉన్నాయి కాబట్టి టేబుల్కి పార్టీ తరపు నుంచి ఒక ఏజెంట్కి అనుమతిస్తారు. అయితే ఒక అభ్యర్థి వెంబడి ఒక ఏజెంట్ ఉంటారో ఆ ఏజెంట్ అభ్యర్థి కలిసి కూడా ప్రతి టేబుల్ కూడా ఏదైతే రౌండప్ చేసుకుంటూ అక్కడ వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ప్రతి టేబుల్ దగ్గర పార్టీ తరపున ఒక అభ్యర్థి ఉంటారు, అలాగే క్యాండిడేట్తో పాటు కూడా ఒక ఏజెంట్ ఉంటారు. సో ఓవరాల్గా 42 మంది పార్టీ తరపు నుంచి ఏజెంట్స్ ఉంటారు. సో అభ్యర్థితో ఉండే ఏజెంట్తో కలుపుకొని మొత్తం 43 మంది ఏజెంట్లు లేదా ప్రతి పార్టీ నుంచి కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ జరిగేటువంటి కౌంటింగ్ ప్రక్రియను కావచ్చు, శైలిని కావచ్చు, మొత్తం వారు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. అబ్జర్వ్ చేసి అక్కడ ఏమైనా లోపాలు ఉంటే కూడా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసుకుంటూ దాంట్లో రీకౌంటింగ్స్ కావచ్చు, లేకపోతే మరొకసారి పూర్తి స్థాయిలో లెక్కింపు చేసే ప్రక్రియ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. సో పూర్తి స్థాయిలో అయితే కౌంటింగ్ స్టార్ట్ అవ్వడానికి 8:20 నుంచి 8:30 అయ్యే అవకాశం ఉంటుంది. మొదట హోమ్ పోస్టల్ బ్యాలెటింగ్ ఓట్లు లెక్కింపు 105 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎంస్ ఓపెన్ చేస్తారు కాబట్టి సుమారు 20 మినిట్స్ తర్వాత ఈవీఎంల ప్రక్రియ ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. శ్రీదేవి, అయితే ఒక్కొక్క కౌంటింగ్ టేబుల్ వద్ద లెక్కింపు అనేది దాదాపు ఎంతసేపు పట్టొచ్చు అర్జున్? అంటే 30 to 35 minutes ఆర్ 40 minutes? ఇప్పుడు ప్రతి టేబుల్ దగ్గర అంటే ఒక ఈవీఎంలో సుమారు 960 to 980 ఓట్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కో టేబుల్ దగ్గర మినిమం 20 to 25 మినిట్స్ ఏదైతే ఒక్కో టేబుల్ దగ్గర ఒక్కో రౌండ్కి సంబంధించినటువంటి ప్రక్రియ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా మొత్తం 10 రౌండ్లు ఉన్నాయి కాబట్టి 10 రౌండ్లు అంటే ఒక్కొక్క రౌండ్కి ½ an hour పాటు సమయం జరిగేటువంటి అవకాశం ఉండేటైతే ఇక్కడ అధికారులు మనకైతే చెప్తున్న విషయం కనిపిస్తుంది. సో ఓవరాల్గా ½ an hourకి ఒక రౌండ్ వేసుకున్నా కానీ సుమారు 5 hours పూర్తి స్థాయిలో కూడా 10 రౌండ్స్ కంప్లీట్ అవుతాయని చెప్పి కూడా ఒక అంచనా వేస్తున్నారు. అందుకే 4 నుంచి 5 గంటల్లో ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఎన్నికల అధికారులు చెప్తున్న నేపథ్యంలో మనకు చాలా స్పష్టంగా దాంట్లో తెలిసిపోతుంది. సో మొదటి ½ an hour వేస్ట్ అయినప్పటికీ కూడా సుమారు మనం ఇప్పుడు 8 o'clock కౌంటింగ్ స్టార్ట్ అయినా మనం చూసుకున్నట్టయితే సుమారు 1 వరకు పూర్తి స్థాయి ఫలితాలు బయటికి వచ్చేటువంటి అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి అధికారులు అయితే పూర్తి స్థాయిలో కూడా సిబ్బంది కూడా 186 మంది ఎన్నికల సిబ్బంది కూడా ఏదైతే ఈ కౌంటింగ్ ప్రక్రియలో కూడా పాల్గొంటున్నారు కాబట్టి ఒకటే జరుగుతున్నటువంటి తెలంగాణలో ఒకటే ఉప ఎన్నిక కాబట్టి కూడా అధికారులు కూడా ఎక్కువ స్థాయిలో పెంచారు, టేబుల్ కూడా ఎక్కువ పెంచేసి తొందరగా లెక్కింపు పూర్తి చేసి వివరాలు ఇవ్వాలని చెప్పి అధికారులు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో సుమారు 1 వరకు ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. శ్రీదేవి, అయితే ద్విముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో 2 పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోందని అంటున్నారు. కాదు మధ్యాహ్నం వరకు కాదు, ఒక 11 గంటల వరకే ఫలితాలు పూర్తిగా వెలువడే అవకాశాలు ఉన్నాయని ఒక న్యూస్ కూడా వస్తోంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కదా. ఖచ్చితంగా ఏదైతే ట్రెండ్స్ 11 గంటల వరకు బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ 2 రౌండ్లు 3 రౌండ్లలో ఎవరైతే లీడ్లో ఉంటారో దాని తర్వాత జరిగేటువంటి ప్రక్రియలో కూడా వాళ్ళే లీడ్ ఉంటారని ఒక ట్రెండ్స్ ఏవైతే ఉంటాయో ఆ లీడ్ ఎంత ఉంటుందనే దానిపైన ట్రెండ్స్ ఎవరు గెలుస్తారనే దాన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 11 o'clock వరకు ఆ ట్రెండ్స్ బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రముఖంగా చూసుకున్నట్టయితే కూడా ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్య పోటీ ఎక్కువగా నెలకొంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడం, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ 2 పార్టీలు కూడా ప్రధానంగా 2 పార్టీల మధ్య పోటాపోటీ నెలకొన్నట్టయితే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం ఇక్కడ మేము 10 ఏళ్ళు అభివృద్ధి చేశాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు తమకే పట్టం కడతారని చెప్పి ఒక ధీమాతో ఉన్నారు. అలాగే మైనార్టీలకు కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు ఎంతో చేశామనేటువంటి ఒక హోప్తో వారు ఉన్నారు. అలాగే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్నాం, మరో 3 ఏళ్ళు అధికారంలో ఉంటాం కాబట్టి మరింత జూబ్లీహిల్స్లో అభివృద్ధి చేయొచ్చు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పి సో ఇప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు ఏమైతే ఉన్నాయో పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఫ్రీ బస్ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు, 500కి గ్యాస్ కావచ్చు, రేషన్ బియ్యము, రేషన్ కార్డు, ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకునే పరిస్థితి కూడా మనం చూసాం. సో ఈ 2 పార్టీల మధ్య పోటీ ఎక్కువ ఉండడంతో ఖచ్చితంగా సిట్టింగ్ స్థానం కాబట్టి మేమే గెలుస్తామని ధీమాటి బీఆర్ఎస్ వైపు ఉంది. ఖచ్చితంగా అధికారంలో ఉన్నాం కాబట్టి మేమే గెలుస్తామని ధీమాటి కాంగ్రెస్ పార్టీ వైపు కూడా కనిపిస్తున్నాయి. అయితే సర్వేస్ చూస్తే మాత్రం కొంత కాంగ్రెస్కి ఎడ్జ్గానే కొంత కనిపిస్తున్నాయి కాబట్టి పాజిటివ్గానే కనిపిస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ వైపు ఎక్కువ చూపుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి సర్వేలు నిజమవుతాయా లేదంటే ఈవీఎంలో ప్రజలు మరి ఏ రకమైనటువంటి తీర్పు ఇచ్చారనే దానికి ఉత్కంఠకు తెరపడాలంటే మాత్రం 11 గంటల వరకు ట్రెండ్స్ బయటకు వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే చూడాలి. థ్యాంక్ యూ. సో అది ఎగ్జిట్ పోల్స్ అయితే ఆ విధంగా చెప్పాయి, బట్ ప్రజల తీర్పు ఎలా ఉండనుందనేది మరి కాసేపట్లో తేలిపోనుంది.